హలో స్టూడెంట్స్. సో ఈరోజు మనం ఇది ఒక చిన్న కాన్సెప్ట్, చిన్న ఫార్ములా. ఇది ఆడ్స్ ఇన్ ఫేవర్ అండ్ ఆడ్ అగైనెస్ట్ ద ఈవెంట్స్ అని 2 ఫార్ములాస్ ఉంటాయి. సో ఫస్ట్ ఫార్ములా వచ్చేసి ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అన్ ఈవెంట్. ఎప్పుడైనా సరే ఈ విధంగా క్వశ్చన్లో ఫైండ్ అవుట్ ద ఆడ్స్ ఇన్ ఫేవర్ ఆఫ్ అన్ ఈవెంట్ అన్నప్పుడు మనం ఏం చేయాలి అంటే నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ బై నంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ కేసెస్. అంటే ఫేవరబుల్ అన్ఫేవరబుల్ కౌంట్ చేయాలి. సో ఫేవరబుల్ బై అన్ఫేవరబుల్ అన్నప్పుడు మనకు ఆడ్స్ ఇన్ ఫేవర్ అనే ఆన్సర్ వస్తుంది. ఒకవేళ రివర్స్లో న్యూమరేటర్లో అన్ఫేవరబుల్, డినామినేటర్లో ఫేవరబుల్ అన్నప్పుడు మనకు ఆడ్స్ అగెయినెస్ట్ ఆఫ్ అన్ ఈవెంట్ అన్నప్పుడు నంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ న్యూమరేటర్లో ఉంటుంది. నంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ బై నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్. జస్ట్ 2 ఫార్ములాస్. ఇన్ ఫేవర్ అన్నప్పుడు ఫేవరబుల్ బై అన్ఫేవరబుల్, అగెయినెస్ట్ అన్నప్పుడు అన్ఫేవరబుల్ బై ఫేవరబుల్ వస్తుంది. దీనికి రిలేటెడ్గా ఒక క్వశ్చన్ చేద్దాం మనం. ఎగ్జాంపుల్, a pair of dice is rolled. Dice are rolled. Find the odd against getting a total greater than 9. ఇది క్వశ్చన్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏ పేర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్. సో ఏ పేర్ ఆఫ్ డైస్ ఆర్ రోల్డ్ మీన్స్ పేర్ అంటే 2 కాబట్టి టోటల్ ఎన్ని బ్రాకెట్స్ ఉంటాయి? 36 బ్రాకెట్స్ ఉంటాయి మనకు. 1,1 1,2 2,1 సో టోటల్ 36 బ్రాకెట్స్లలో ఏ అవుట్కమ్ అయినా సరే మనకు రావచ్చు. కానీ మనకు ఎటువంటి అవుట్కమ్స్ కావాలి? ఫైవ్ 6 6 1 6 2 6 3. సో ఈ టోటల్ వెన్ 2 డైస్ ఆర్ రోల్డ్ 36 అవుట్కమ్స్ ఆర్ పాసిబుల్. మనం దేనికి కనుక్కోవాలి? ఫైండ్ ద ఆడ్ అగెయినెస్ట్. ఆడ్ అగెయినెస్ట్ అన్నా ఫేవర్ అన్నా ఫస్ట్ మనం ఏం చేయాలి? ఫేవరబుల్ కేసెస్, నంబర్ ఆఫ్ ఫేవరబుల్ కేసెస్ కౌంట్ చేయాలి, నంబర్ ఆఫ్ అన్ఫేవరబుల్ కేసెస్ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ మనకు కావాల్సింది గెట్టింగ్ ఏ టోటల్ గ్రేటర్ దాన్ 9. అంటే యాడ్ చేస్తే 9 కంటే గ్రేటర్ వచ్చే బ్రాకెట్స్ మాత్రమే తీసుకోవాలి. సో జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇక్కడ వరకు కూడా రావు ఇవి. 3 1. సో ఇక్కడ 3 6 యాడ్ చేస్తే 9 ఈక్వల్ టు 9 వస్తుంది, కానీ మనకు గ్రేటర్ దాన్ 9 మాత్రమే కావాలి. సో ఇక్కడ 5 6 9 7 8 9 ఇది గ్రేటర్ దాన్ 9. 4,6 అనే బ్రాకెట్ని చూస్ చేసుకోవచ్చు, ఎందుకంటే 4 + 6 ఎంత? 10. వాళ్ళు గ్రేటర్ దాన్ 9 ఉన్నారు కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఫేవరబుల్ 1 కేస్. ఇంకా 6 7 8 ఇక్కడ నుంచి వస్తాయి. 9 ఇది కూడా తీసుకోకూడదు. 2 3. నెక్స్ట్ ఇది 9 4 5 6. సో 1 2 3 4 5 6 గ్రేటర్ దాన్ 9 ఉండే బ్రాకెట్స్ వచ్చేసి టోటల్ 6. సో ఫేవరబుల్ వచ్చేసి 6, అన్ఫేవరబుల్ వచ్చేసి 36లో నుంచి 6 తీసేస్తే 30. సో ఎప్పుడైనా సరే ఫేవరబుల్ కౌంట్ చేసి పెట్టుకోవాలి, అన్ఫేవరబుల్ కౌంట్ చేసి పెట్టుకోవాలి.
ఇక్కడ వాళ్ళు అడిగారు దేర్ ఫోర్ ఆడ్ అగైనెస్ట్ ద ఈవెంట్ అన్నారు కాబట్టి ఫేవరబుల్ బై అన్ఫేవరబుల్, అగైనెస్ట్ అంటే అన్ఫేవరబుల్ న్యూమరేటర్లో ఉండాలి, ఫేవరబుల్ డినామినేటర్లో ఉండాలి. సో అన్ఫేవరబుల్ 30/6, టోటల్ 5 ఇస్ ద ఆన్సర్. ఇది ప్రాబబిలిటీ కాదు, ప్రాబబిలిటీ ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0 to 1, ఆల్వేస్ లైస్ బిట్వీన్ 0. ప్రాబబిలిటీ అయితే ఎప్పుడైనా సరే 0 నుంచి 1 మధ్యలోనే ఆన్సర్ వస్తుంది ఫ్రాక్షన్లో, కానీ ఇక్కడ ప్రాబబిలిటీ కాదు మనం ఫైండ్ అవుట్ చేసింది. ఆడ్స్ అగైనెస్ట్ అన్నారు, సో పైన అన్ఫేవరబుల్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా గ్రేటర్ నెంబరే వచ్చింది మనకు. ఒకవేళ ఆడ్ ఇన్ ఫేవర్ అని అడిగింటే 6/30, 1/5 అనే ఆన్సర్ వస్తుండే. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఆడ్ అగైనెస్ట్ కానీ ఆడ్ ఫేవరబుల్ కానీ అడిగినప్పుడు ఫస్ట్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ఫేవరబుల్ అండ్ అన్ఫేవరబుల్. ఏది అడిగితే దాని ప్రకారం ఫార్ములా రాయాల్సి ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి జామెట్రికల్ ప్రాబబిలిటీ. సో క్లాసిక్ డెఫినేషన్ ఆఫ్ ప్రాబబిలిటీ వచ్చేసి P of A is equal to N of A by N of S. సో రిక్వైర్డ్ బై టోటల్. సో అదేవిధంగా జామెట్రీ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్కి వచ్చే లోపలికి జామెట్రీ వచ్చేసి 3 డైమెన్షన్స్ ఉంటుంది, 1D 2D 3D. సో 1 డైమెన్షన్లో తీసుకుంటే ఇన్ 1 డైమెన్షన్ ప్రాబ్లమ్స్ P of A 1 డైమెన్షన్ మాత్రమే ఉన్నప్పుడు లెంత్ మాత్రమే ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ లెంత్ బై టోటల్ లెంత్ చేస్తే మనకు కావాల్సిన ప్రాబిలిటీ వచ్చేస్తుంది. అదే 2 డైమెన్షనల్లో ప్రాబిలిటీ ఫైండ్ అవుట్ చేయాలి అంటే 2 డైమెన్షన్ ఉన్నప్పుడు మనకి ఏరియా వస్తుంది. సో రిక్వైర్డ్ ఏరియా బై టోటల్ ఏరియా. అదేవిధంగా 3 డైమెన్షన్లో మనకు వాల్యూమ్ వస్తుంది కాబట్టి వాల్యూమ్ ఉంటుంది కాబట్టి రిక్వైర్డ్ వాల్యూమ్ బై టోటల్ వాల్యూమ్. ఇన్ జనరల్గా measure of the specified part of the region, దేనికైతే ప్రాబిలిటీ కనుక్కుంటున్నామో ఆ రీజియన్ ఒక మెజర్ కనుక్కోవాలి. డినామినేటర్లో ఎప్పుడు టోటల్ వాల్యూమ్ టోటల్ ఉంటుంది కాబట్టి మెజర్ ఆఫ్ టోటల్ రీజియన్. సో ఫైనల్గా రిక్వైర్డ్ బై రిక్వైర్డ్ ఏరియా లేదా రిక్వైర్డ్ పోర్షన్ బై టోటల్ పోర్షన్ చేస్తే మనకేమొస్తుంది, ప్రాబిలిటీ వచ్చేస్తుంది. నెక్స్ట్, ఏ స్క్వైర్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ఏ సర్కిల్. సో ఇన్సైడ్ ఏ సర్కిల్ a square is inscribed. If a point is selected inside the circle, if a point is the center selected, then what is the probability that the point also lies inside the square? అంటే ఒక పాయింట్ని చూస్ చేసుకోవాలి. ఒక పాయింట్ని చూస్ చేసుకుంటే ఆ పాయింట్ అనేది స్క్వైర్కి అవుట్ సైడ్ అయినా చూస్ చేసుకోవచ్చు, ఇన్సైడ్ అయినా చూస్ చేసుకోవచ్చు. కానీ మనం ఒక పాయింట్ని చూస్ చేసుకుంటే అది స్క్వైర్ లోపల మాత్రమే ఉండడానికి ఛాన్స్ ఎంత అనే దానికి ప్రాబిలిటీ కనుక్కుంటున్నాం. సి ఇఫ్ ఏ పాయింట్ ఈజ్ సెలెక్టెడ్ ఇన్సైడ్ ద సర్కిల్ ఎక్కడైనా తీసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ద పాయింట్ ఆల్వేస్ లైస్ ఇన్సైడ్ ద సర్కిల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది సెంటర్ అనుకుందాం. దిస్ ఈజ్ ద రేడియస్. ఇది రేడియస్ అంటే ఇవన్నీ కూడా ఏమవుతాయి, రేడియసే అవుతాయి. జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఇన్ స్క్వేర్ బైసెక్ట్ ఈచ్ అదర్, డయాగ్నల్స్ బైసెక్ట్ ఈచ్ అదర్ మీన్స్ దీస్ ఆర్ ఆల్ ఈక్వల్. ఇప్పుడు ఈ ట్రయాంగిల్కి వస్తే ఈ ట్రయాంగిల్ని చూస్తే 2 sides are equal. 2 sides are equal means it is isosceles ట్రయాంగిల్ అవుతుంది. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే థర్డ్ సైడ్ వచ్చేసి మనకు అకార్డింగ్ టు ఫార్ములా r√2 వస్తుంది. సో ఇప్పుడు ఈ ట్రయాంగిల్ని బేస్ చేసుకుంటే 3 sides తెలుసు మనకు. ఫస్ట్ ఆఫ్ ఆల్
ఇంకా డైరెక్ట్గా పి ఆఫ్ ఏ కనుక్కుందాం. పి ఆఫ్ ఏ కనుక్కోవాలి అంటే మనకు ఫేవరబుల్ బై టోటల్, ఫేవరబుల్ ఏరియా బై టోటల్ ఏరియా, ఫేవరబుల్ ఏరియా బై టోటల్ ఏరియా. టోటల్ ఏరియా మీన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ టోటల్ ఏరియా అంటే ఇదంతా ఆ పాయింట్ అనేది ఈ సర్కిల్ లోపల ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి సర్కిల్ ఏరియా, ఏరియా ఆఫ్ సర్కిల్ ఫార్ములా ఏమి పై ఆర్ స్క్వేర్. ఇక్కడ ఏరియా ఆఫ్ సర్కిల్ రేడియస్ ఎంత క్యాపిటల్ ఆర్ కాబట్టి పై ఆర్ స్క్వేర్. సో టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్, టోటల్ ఏరియా ఆఫ్ సర్కిల్ పై ఆర్ స్క్వేర్. కానీ మనకు పాయింట్ లై చేయాల్సింది ఎక్కడ, ఈ స్క్వేర్ లోపల మాత్రమే. ఈ స్క్వేర్లో ఉండే ఏరియాలో ఎక్కడైనా పాయింట్, ఎక్కడైనా సరే మనకు పాయింట్ ఉండొచ్చు కాబట్టి రిక్వైర్డ్ పోర్షన్ వచ్చేసి స్క్వేర్ ఏరియా మనకు. సో ఏరియా ఆఫ్ స్క్వేర్ ఫార్ములా ఏమవుతుంది ఎస్ స్క్వేర్. సో సైడ్ యొక్క లెంత్ వచ్చేసి r√2 హోల్ స్క్వేర్ అంటే 2r స్క్వేర్ అవుతుంది. సో మనకు టోటల్ పై ఆర్ స్క్వేర్లో మనకు రిక్వైర్డ్ ఏరియా వచ్చేసి 2r స్క్వేర్. ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి ఫైనల్గా ప్రాబిలిటీ వస్తుంది. ద ఆన్సర్ ఈస్ 2/π. కాబట్టి ఈ విధంగా జామెట్రిక్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ జస్ట్ మనకు టోటల్ పోర్షన్ ఏముంది, మనకు కావాల్సిన పోర్షన్ ఏముంది. సో రిక్వైర్డ్ వచ్చేసి స్క్వేర్ లోపల మాత్రమే ఉండాలి కాబట్టి స్క్వేర్ యొక్క రేడియస్ ఏరియా రాస్తున్నాం. టోటల్ వచ్చేసి సర్కిల్ లోపల ఎక్కడైనా ఉండొచ్చు కాబట్టి టోటల్ మీన్స్ ఏరియా ఆఫ్ సర్కిల్. వాంటెడ్ పోర్షన్ ఈజ్ ఏరియా ఆఫ్ స్క్వేర్. నెక్స్ట్ సిమిలర్ ప్రాబ్లం. ఏ పాయింట్ ఈజ్ చూజన్ ఇన్సైడ్ ద సర్కిల్. సో విల్ టేక్ వన్ సర్కిల్. సో ఏ పాయింట్ ఈజ్ చూజన్, ఎక్కడైనా సరే ఈ సర్కిల్ లోపల చూస్ చేసుకోవచ్చు. దెన్ వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ద వాట్ ఈజ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈస్ క్లోజర్ టు సర్కంఫరెన్స్ యాజ్ కంపేర్డ్ టు ద సెంటర్. అంటే పాయింట్ తీసుకోవచ్చు, ఎక్కడైనా తీసుకోవచ్చు, కానీ ఇక్కడ మనకు కావాల్సిన కండిషన్ ఏమి, మనం తీసుకునే పాయింట్ సర్కంఫరెన్స్కి దగ్గరగా ఉండాలి కంపేర్డ్ టు ఆరిజిన్ అన్నప్పుడు. సపోజ్ ఈ రేడియస్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం, ఈ రేడియస్ని క్యాపిటల్ ఆర్ అనుకుందాం. సో ఎగ్జాక్ట్గా మిడ్ పాయింట్ తీసుకుంటే ఈ ఇంత పోర్షన్ ఏమవుతుంది r/2 అవుతుంది. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇది సెంటర్ని బేస్ చేసుకొని ఎగ్జాక్ట్గా హాఫ్ ఆఫ్ ద రేడియస్తో ఒక సర్కిల్ని డ్రా చేద్దాం. దీనివల్ల ఏం యూజ్ అవుతుందంటే సపోజ్ ఇఫ్ యూ టేక్ పాయింట్ ఆన్ దిస్ సర్కిల్ then this point is exactly equidistant from the center from circumference. కానీ మనం ఏం తీసుకోవాలి, మనం తీసుకునే పాయింట్ ఎగ్జాక్ట్గా సర్కంఫరెన్స్కి దగ్గరగా ఉండాలి, ఆరిజిన్కి కొద్దిగా దూరంలో ఉండాలి. ఒకవేళ పాయింట్ ఇక్కడ తీసుకుంటే ఇది ఆరిజిన్కి దగ్గర అవుతుంది, సర్కంఫరెన్స్కి దూరం అవుతుంది. ఇక్కడ తీసుకున్నా కూడా ఇది ఆరిజిన్కి దగ్గర అవుతుంది, సర్కంఫరెన్స్కి దూరం అవుతుంది. ఎగ్జాక్ట్గా దీనిపైన తీసుకుంటే ఈక్వి డిస్టెన్స్. కాబట్టి మనం తీసుకోవాల్సిన పాయింట్ ఉండాల్సిన రీజన్ వచ్చేసి ఈ రీజియన్లో ఎక్కడైనా సరే మనం పాయింట్ తీసుకుంటే ఇఫ్ యూ టేక్ ద పాయింట్ in this shaded region then that point is always nearer to the circumference and farther to the origin. ఇప్పుడు మనకు టోటల్ ఏరియా తెలుసు, ఆ పాయింట్ ఏ ఏరియాలో తీసుకుంటే సర్కంఫరెన్స్కి దగ్గరగా ఉంటుందో ఏరియా కూడా తెలుసు, రిక్వైర్డ్ ఏరియా తెలుసు, టోటల్ ఏరియా తెలుసు. సో ఇఫ్ యూ వాంట్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ ఫేవరబుల్ రిక్వైర్డ్ బై టోటల్. ఫస్ట్ టోటల్ ఏరియా అంటే ఏరియా ఆఫ్ సర్కిల్ వస్తుంది. టోటల్ ఏరియా మీన్స్ వీ హ్యావ్ టు క్యాలిక్యులేట్ ద ఏరియా ఆఫ్ సర్కిల్. సో సర్కిల్ అంటే టోటల్ రేడియస్ వచ్చేసి క్యాపిటల్ ఆర్ కాబట్టి టోటల్ ఏరియా వచ్చేసి πr² అవుతుంది. నెక్స్ట్ మనకు కావాల్సిన పోర్షన్ ఇది మాత్రమే అన్నప్పుడు మనం ఏం చేస్తాం, రిక్వైర్డ్ ఏరియా కావాలి అంటే టోటల్ బిగ్గర్ సర్కిల్లో నుంచి ఏరియా ఆఫ్ బిగ్గర్ సర్కిల్ మైనస్ ఏరియా ఆఫ్ స్మాలర్ సర్కిల్. టోటల్ ఏరియా కనుక్కుంటాం πr². ఈ స్మాలర్ సర్కిల్ యొక్క ఏరియా కనుక్కుంటాం. స్మాలర్ సర్కిల్ యొక్క రేడియస్ ఎంత r/2 కాబట్టి πr/2
హోల్ స్క్వేర్. సో టోటల్ ఏరియాలో నుంచి ఈ ఏరియా సబ్ట్రాక్ట్ చేస్తే మనకు కావాల్సిన పోర్షన్ వచ్చేస్తుంది. సో పై ఆర్ స్క్వేర్ మైనస్ పై ఆర్ స్క్వేర్ బై 4, పై ఆర్ స్క్వేర్ కామన్ తీస్తే 1 మైనస్ 1/4, టోటల్ మీద 3/4 అవుతుంది. 3/4 పై ఆర్ స్క్వేర్. సో ఇప్పుడు టోటల్ ఏరియా తెలుసు, రిక్వైర్డ్ ఏరియా తెలుసు. సో రిక్వైర్డ్, దిస్ ఈజ్ అవర్ రిక్వైర్డ్ ఏరియా. టోటల్ ఏరియా పై ఆర్ స్క్వేర్ క్యాన్సిల్ అవుతే ఫైనల్గా ప్రాబబిలిటీ దట్ ద పాయింట్ లైస్ ఆల్వేస్ క్లోజర్ టు సర్కంఫరెన్స్ యాజ్ కంపేర్ టు సెంటర్ ఈజ్ 3/4. సో ఈ విధంగా రిక్వైర్డ్ ఏరియా, టోటల్ ఏరియా తెలిస్తే ప్రాబిలిటీ మనం క్యాలిక్యులేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం టైప్స్ ఆఫ్ ఈవెంట్స్ గురించి నేర్చుకోబోతున్నాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఈవెంట్స్. ఫస్ట్ టైప్ ఈజ్ ఈక్వల్లీ లైక్లీ ఈవెంట్స్. ఈక్వల్లీ లైక్లీ, ఇక్కడే మనకు ఈక్వల్లీ లైక్లీ మీన్స్ సేమ్ ప్రాబబిలిటీ ఉండాలి. సో ఈక్వల్లీ events are equally likely. Events are equally likely if they have same probability of occurrence. అంటే టూ ఈవెంట్స్ ఎప్పుడు ఈక్వల్లీ లైక్లీ అంటాం ఇఫ్ దే హ్యావ్ సేమ్ ప్రాబబిలిటీ. 1/2, 1/2, 1/3, 1/3 అనే ఎగ్జాంపుల్. వెన్ ఎ డై ఈజ్ రోల్డ్, when a die is rolled, then the event of getting even number and the event of getting odd number are said to be are equally likely. ఇప్పుడు ఒక డై త్రో చేస్తే మనకు 1 2 3 4 5 6 నెంబర్స్ వస్తాయి. సో ఈవెన్ నెంబర్ని ఏ అనుకుంటే ఈవెన్ నెంబర్స్ ఆర్ 2 4 5, ఆడ్ నెంబర్ ఈజ్ 3 1 3 5. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఈవెన్ నెంబర్ ఈజ్ ఇక్కడ 3, ఇక్కడ 3 out of 6, 1/2. సో ప్రాబిలిటీ ఆఫ్ గెటింగ్ ఆడ్ నెంబర్ ఈజ్ ఆల్సో 3 out of 6, out of 3 out of 6, ఇట్ ఈస్ ఆల్సో 1/2. సో ఆడ్ నెంబర్ 1/2నే, ఈవెన్ నెంబర్ అవడానికి కూడా ఛాన్స్ 1/2నే. కాబట్టి దీస్ టూ ఈవెంట్స్ ఆర్ సెడ్ టు బి ఈక్వల్లీ likely. Next, mutually exclusive events or disjoint events. So mutually exclusive events means the events are said to be mutually exclusive or disjoint if the occurrence of one event, occurrence of any one of them prevents the occurrence of all the other events అన్నప్పుడు. ఒకవేళ ఏ అండ్ బి అనే టూ ఈవెంట్స్ తీసుకుందాం. సో వెన్ వీ క్యాన్ సే దట్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ మీన్స్ ఇఫ్ ఏ అక్కర్స్ దెన్ బి డస్ నాట్ అక్కర్స్. ఏ జరుగుతుంది కాబట్టి బి జరగడానికి ఛాన్స్ లేదు. డిస్జాయింట్ లేదా సింపుల్ భాషలో చెప్పాలి అంటే, లేదా ఎగ్జాంపుల్ వెన్ డై ఈస్ థ్రోన్, కామన్గా ఇదే ఎగ్జాంపుల్ తీసుకుంటాం. లేదా 1 coin ఈస్ టాస్డ్. లెట్ 1 coin ఈస్ టాస్డ్ అంటే హెడ్ కానీ టేల్ కానీ పడడానికి ఛాన్స్ ఉంది. సో గెట్టింగ్ హెడ్, గెట్టింగ్ టేల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. హెడ్ పడితే టేల్ పడడానికి లేదు, హెడ్ పడింది కాబట్టి టేల్ పడడానికి ఛాన్స్ లేదు. టేల్ పడితే హెడ్ పడడానికి ఛాన్స్ లేదు. సో ఇన్ దట్ కేస్ ద టూ గెట్టింగ్ ఏ హెడ్ అండ్ గెట్టింగ్ ఏ టేల్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఆర్ ఇఫ్ 1 die ఈస్ థ్రోన్, సో 1 2 3 4 5 6 గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్ అన్న రావాలి, ఆడ్ నెంబర్ అన్న రావాలి. సో గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్ అండ్ గెట్టింగ్ ఏ ఆడ్ నెంబర్స్ ఆర్ బోత్ ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. అంటే ఒకటి వస్తే దానివల్ల ఇంకొకటి రాకుండా జరుగుతుంది. ఆర్ సింపుల్ లాంగ్వేజ్లో మాట్లాడాలంటే ఇఫ్ ఏబి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, దెన్ P of A intersection B, then A intersection B is equal to 5. అంటే దూరం ఉంటాయి. డిస్జాయింట్ ఏబి డిస్జాయింట్, ఒకదానికి సంబంధం లేదు, దూరం ఉన్నప్పుడు దీస్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్ అన్నప్పుడు ప్రాబబిలిటీ ఏమవుతుంది నల్ సెట్కి 0.
ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ బోత్ ఈజ్ 0, ఎందుకంటే కామన్ పోర్షన్ లేదు కాబట్టి కామన్ పోర్షన్ ఈజ్ ఎ నల్ సెట్. సో ప్రాబబిలిటీ ఆఫ్ హ్యాపెనింగ్ ఆఫ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఈజ్ ఆల్వేస్ 0. అంటే ఇంటర్సెక్షన్ పార్ట్ 5 అయితే దెన్ ఏ అండ్ బి ఆర్ కాల్డ్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అని గుర్తుపెట్టుకోండి. కామన్ పోర్షన్ ఉండదు, దూరం దూరం ఉంటాయి. వెన్ ఎ డై ఈస్ థ్రోన్ 1 2 3 4 5 6, సో గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్, లెట్ ఏ బి గెట్టింగ్ ఏ ఈవెన్ నెంబర్ అనుకుందాం. 2 4 6, బి బి ద గెట్టింగ్ ఆఫ్ ఆడ్ నెంబర్ 1 3 5, అండ్ సి బి ద గెట్టింగ్ ఆఫ్ ఎ ప్రైమ్ నెంబర్ 2 3 5. ఇక్కడ 3 టైప్ ఆఫ్ ఈవెంట్స్ అని ఉన్నాయి. సో ఏ అండ్ బి ఆర్ ఎక్స్క్లూజివ్, మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. ఎందుకు? కామన్ పోర్షన్ లేదు కాబట్టి. సిన్స్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ నల్, ఏ అండ్ బి ఆర్ సెట్ టు బి ఏబిసి, ఏ అండ్ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. సో వాట్ అబౌట్ బి అండ్ సి? బి సి ఆర్ నాట్ ఎక్స్క్లూజివ్. ఎందుకు? బి ఇంటర్సెక్షన్ సి రెండిట్లో కామన్ ఏముంది? 3 ఉంది, 5 ఉంది. సో 2 ఎలిమెంట్స్ కామన్ ఉన్నాయి కాబట్టి దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. సో ఏసీ తీసుకున్నా కూడా ఏలో సిలో 2 అనేది కామన్ ఉంది. కామన్ ఉంటే దే ఆర్ నాట్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్. ఇఫ్ కామన్ పోర్షన్ ఈజ్ నాట్ దేర్ దెన్ సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ ఆర్ డిస్జాయింట్ ఈవెంట్స్. నెక్స్ట్ థర్డ్ టైప్ వచ్చేసి ఎగ్జాస్టివ్ సెట్ ఆఫ్ ఈవెంట్స్. ఎగ్జాస్టివ్, ఇంతకుముందు ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్ అంటే కామన్ పోర్షన్ నల్ సెట్ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ మీన్స్ ద సెట్స్ ఏబిసి ఆర్ సెట్ టు బి ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ ఇఫ్ ఏ యూనియన్ బి యూనియన్ సి ఈజ్ ఈక్వల్ టు ఎస్. అంటే ఈ 3నే కాదు, ఎన్ని ఈవెంట్స్ అయినా సరే అన్నిటిని యూనియన్ చేస్తే ఫైనల్గా ఏమొచ్చి ఉండాలి? శాంపుల్ స్పేస్ వస్తే దెన్ సచ్ టైప్ ఆఫ్ ఈవెంట్స్ ఆర్ కాల్డ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఇక్కడ 3 ఈవెంట్స్ తీసుకున్నాను, 3 ఈవెంట్స్ యూనియన్ చేస్తే ఎస్ రావాలి. ఒక 2 ఈవెంట్స్ తీసుకుంటే ఏ యూనియన్ బి ఎస్ రావాలి. 10 ఈవెంట్స్ తీసుకుంటే అన్ని 10 ఈవెంట్స్ని యాడ్ చేస్తే శాంపుల్ స్పేస్ వచ్చిందనుకోండి. ఈ విధంగా సపోజ్ A1 A2 A3 A4 A5 A6 A7 టోటల్ 1 2 3 4 5 6 7 8. ఈ 8 పార్ట్స్ని యూనియన్ చేస్తే మళ్ళీ ఏమొస్తుంది? శాంపుల్ స్పేస్. కాబట్టి దీస్ 8 పార్ట్స్ వీ కెన్ సే దట్ ఆల్ దీస్ 8 పార్ట్స్ ఆర్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. సో ఎగ్జాంపుల్ మళ్ళీ వెన్ ఏ డై ఈజ్ రోల్ అనుకుందాం. ఏ ఈవెన్ అనుకుంటే 2 4 5, బి ఆడ్ అనుకుంటే 1 3 5, సి ప్రైమ్ గెట్టింగ్ ప్రైమ్ నెంబర్ అనుకుంటే 2 3 5. ఇప్పుడు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏబిసిఆర్ ఎగ్జాస్టివ్. ఎందుకు? ఏ యూనియన్ బి యూనియన్ సి చేస్తే మళ్ళీ టోటల్గా 1 2 3 4 5 6 శాంపుల్ స్పేస్ వస్తుంది. కాబట్టి దీస్ 3 ఈవెంట్స్ ఆర్ కాల్డ్ మ్యూచువల్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. ఏబి మాత్రమే తీసుకున్నా కూడా ఎగ్జాస్టివ్ ఈవెంట్సే అవుతాయి. బై ఏ యూనియన్ బి ఈవెన్ నెంబర్స్ ఆడ్ నెంబర్స్ని యూనియన్ చేస్తే మళ్ళీ టోటల్ శాంపుల్ స్పేస్ వస్తుంది. కానీ బీసీ తీసుకున్నాం అనుకో, నాట్ ఎగ్జాస్టివ్. బికాజ్ ఎగ్జాస్టివ్ కావాలి అంటే యూనియన్ చేస్తే టోటల్ శాంపుల్ స్పేస్ రావాలి. బీని సిని మాత్రమే యూనియన్ చేస్తే 1 2 3 5 అంటే 4 మిస్ అయింది, 6 మిస్ అయింది. ఇట్ ఈస్ నాట్ ఈక్వల్ టు ఎస్. ఈక్వల్ టు ఎస్ వస్తేనే ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటాం. ఈక్వల్ టు నాట్ ఈక్వల్ టు ఎస్ వస్తే దే ఆర్ నాట్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్. నెక్స్ట్ వెరీ 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 ఇంపార్టెంట్ అడిషన్ థీరం. అడిషన్ థీరం. లెట్ ఇఫ్ ఏ కామా బి be the events of a random experiment, then according to addition theorem
P of A union B is equal to P of A plus B of B plus P of A intersection B. సేమ్ సెట్స్లో కూడా N of A union B is equal to మనకు N of A ప్లస్ N of B మైనస్ N of A intersection B. దీంట్లో నుంచే ప్రాబిలిటీ వస్తుంది. ఇఫ్ యూ వాంట్ ప్రాబిలిటీ ఇన్ అడిషన్ థీరం ఇన్ ప్రాబిలిటీ, దిస్ ఈజ్ ద ఫార్ములా. సో ఒకవేళ ఎక్స్ప్లెనేషన్ కావాలన్నా కూడా, సో ఏ అండ్ బి టూ ఈవెంట్స్. ఇప్పుడు మనకి ఏ యూనియన్ బి కావాలి. ఏ యూనియన్ బి మీన్స్ టోటల్ ఏ టోటల్ బి. సో ఫిగర్ని బాగా అబ్జర్వ్ చేస్తే ఏ యూనియన్ బి ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్, థర్డ్ పార్ట్ అనుకుందాం. ఫస్ట్ పార్ట్ అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకే, మళ్ళీ టోటల్ సర్కిల్ కాదు, జస్ట్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సెకండ్ పార్ట్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. థర్డ్ పార్ట్ మీన్స్ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు. సో టోటల్ ఏ యూనియన్ బి ఈజ్ డివైడెడ్ ఇంటూ 3 పార్ట్స్. సో ఇఫ్ యూ వాంట్ ఏ యూనియన్ బి, ఈ ఫార్ములా ప్రకారం కూడా ఎగ్జాక్ట్గా 3 పార్ట్స్ యాడ్ చేసే పోర్షన్ మాత్రమే రావాలి. సో దీనికోసం మనం ఏం చేద్దామంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ పి ఆఫ్ ఏ చేస్తున్నాను. పి ఆఫ్ ఏ మీన్స్ దీస్ టూ ఇక్కడ పాయింట్స్. పి ఆఫ్ ఏ తీసుకుంటున్నాను. పి ఆఫ్ ఏ అంటే 2 పోర్షన్స్. ఈ పోర్షన్ యాడ్ చేస్తేనే మనకు ఏ టోటల్ వస్తుంది. నెక్స్ట్ పి ఆఫ్ బి మీన్స్ దిస్ పోర్షన్. ఏ అన్నప్పుడు ఇది ఒకసారి కౌంట్ చేసి ఉంటాం, ఇది ఒకసారి కౌంట్ చేసి ఉంటాం. బి మాత్రమే తీసుకునేటప్పుడు కూడా, బి అంటే మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ వరకు కూడా తీసుకుంటాం కాబట్టి ఈ పోర్షన్ రెండు కౌంట్ చేసి ఉంటాం. కానీ మనకు జస్ట్ 3 పోర్షన్స్ మాత్రమే కావాలి. వన్ టైం. కానీ మిడిల్లో ఉండేది 2 టైమ్స్ కౌంట్ చేసాం కాబట్టి 1 క్యాన్సిల్ చేస్తాం. అంటే ఈ పోర్షన్ క్యాన్సిల్ చేస్తున్నాము అంటే 1 ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ సబ్ట్రాక్షన్ చేస్తున్నామని అర్థం. సో దిస్ ఈజ్ ద ఫార్ములా. So first we will include P of A, then we will include P of B. So middle portion we have counted 2 times, so we have subtracting 1 time. So this is the addition theorem for 2 events. ఒకవేళ ABC ఆర్ ఈవెంట్స్ అని తీసుకుంటే, if ABC be the events, then P of addition means union. P of A union B union C ఫార్ములా వచ్చేసి P of A plus P of B plus P of C minus P of A intersection B, P of B intersection C minus P of C intersection A plus P of A intersection B intersection C. ఇది కూడా మనం సెస్లో నేర్చుకొని ఉంటాం. ఇప్పుడు ఈ విధంగా ఫార్ములాని యూస్ చేస్తే మనకి ఎగ్జాక్ట్గా ఏమొస్తుంది, టోటల్ ఏబిసి యూనియన్స్ వస్తాయి. ఇప్పుడు చూడండి, ఏ బి సి. సో ఏబిసి. సో ఇఫ్ యూ వాంట్ టోటల్ పోర్షన్, ఈ పోర్షన్ మొత్తం కావాలి అంటే ఇండివిజువల్గా పార్ట్స్ని డివైడ్ చేద్దాం. 1 2 3 4 5 6 టోటల్ హౌ మెనీ పార్ట్స్ ఆర్ దేర్. ఏ యూనియన్ బి యూనియన్ సి కావాలి అంటే ఇప్పుడు 1 అంటే మళ్ళీ ఇక్కడికి ఎంటర్ కాదు, జస్ట్ ఈ పోర్షన్ మాత్రమే 1. ఈ పోర్షన్ మాత్రమే 1. 5 అంటే జస్ట్ దిస్ పోర్షన్. 4 దిస్ పోర్షన్. ఇట్లా టోటల్ 7 పోర్షన్స్ని యాడ్ చేస్తేనే ఫైనల్గా మనకి ఆన్సర్లో ఈ 7 పోర్షన్స్ మాత్రమే ఉండాలి. ఒకటి ఎక్స్ట్రా ఉండకూడదు, ఒకటి తక్కువ ఉండకూడదు. సో దీనికోసం అకార్డింగ్ టు ఫార్ములా మనం ఏం చేస్తున్నాం, డాట్ మెథడ్ వాడితే ఈజీగా అర్థమవుతుంది మీకు. ఫస్ట్ పి ఆఫ్ ఏ అంటే ఈసారి ఏ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయ్యింది. ఏ అనేది 4 పార్ట్స్గా డివైడ్ అయింది కాబట్టి పి ఆఫ్ ఏ తీసుకుంటున్నామంటే 1 2 3 4 ఈ 4 పార్ట్స్ని కౌంట్ చేసి ఉంటాం. ప్లస్ పి ఆఫ్ బిలో కూడా 4 పార్ట్స్, ఫస్ట్ పోర్షన్, సెకండ్ పోర్షన్, థర్డ్ పోర్షన్, ఫోర్త్ పోర్షన్, ఈ 4 కౌంట్ చేసాం. పి ఆఫ్ సి 1 2 3 4. ఇప్పుడు ఇట్లా కౌంట్ చేసినప్పుడు ఈ పోర్షన్స్ అయితే సింగిల్ టైం కౌంట్ చేసాం, కానీ ఇక్కడ మిడిల్ ఈ పోర్షన్ని 2 టైమ్స్ కౌంట్ చేసాం. ఇది 2 టైమ్స్, ఇది 2 టైమ్స్, ఇది 3 టైమ్స్ కౌంట్ చేసాం. కాబట్టి ఇక్కడ కొన్ని ఎక్స్క్లూజన్స్ జరిగాయి. అవసరానికంటే మించి పోర్షన్స్ ఉన్నాయి. ఆ అవసరానికంటే మించి పోర్షన్స్ని మనం డిలీట్ చేయాలి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే, వి విల్ క్యాన్సల్ 1 ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పోర్షన్ని 2 పార్ట్స్గా డివైడ్ చేసాం కాబట్టి 1 దీంట్లోంచి 1 కట్ చేస్తే ఈ 2 పోర్షన్స్ ఈజ్ ఈక్వల్ టు 1 ఏ ఇంటర్సెక్షన్ బి. అంటే 1 ఏ ఇంటర్సెక్షన్ బి పోర్షన్ని క్యాన్సిల్ చేసాం. అదేవిధంగా బి ఇంటర్సెక్షన్ సిని డిలీట్ చేద్దాం. బి అండ్ సి అంటే ఈ పోర్షన్, దిస్ పార్ట్ 1 టైం ఓన్లీ.
సో పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి, ఏ ఇంటర్సెక్షన్ సి అంటే ఈ పోర్షన్. సో 1 1. ఇప్పుడు చెక్ చేస్తే అన్ని పోర్షన్స్లలో సింగిల్ డాట్ మాత్రమే ఉండాలి. సో 1 2 3 4 5 6 పోర్షన్స్ వచ్చాయి. కానీ ఇక్కడ ఏం జరిగిందంటే మిడిల్లో పోర్షన్ అసలుకి ఒక్క డాట్ కూడా లేకుండా టోటల్ క్యాన్సిల్ చేసేస్తామంటే ఇక్కడ హోల్ ఉండి ఉంటుంది మనకు. అన్నీ కత్తిరించుకుంటూ పోతే ఇవన్నీ సింగిల్ డాట్ కాబట్టి ఇక్కడ పేపర్స్ ఉంటాయి. ఇక్కడ అన్ని 3 టైమ్స్ కౌంట్ చేసాం, 3 టైమ్స్ స్పేస్ చేసాం, 3 టైమ్స్ తీసేసాం కాబట్టి ఇక్కడ హోల్ ఉంటుంది మనకు. కాబట్టి ఎంటీ రీజన్ ఉంటుంది. కానీ మనకు ఏ యూనియన్ బి యూనియన్ సి అంటే ఈ పోర్షన్ కూడా ఇంక్లూడ్ చేయాలి కాబట్టి ఒక పోర్షన్ని యాడ్ చేస్తాం మనం, ఒక పోర్షన్ని యాడ్ చేస్తాం. సో టోటల్ ఈ విధంగా ఏ కౌంట్ చేసి బి కౌంట్ చేసి సి కౌంట్ చేసి ఇవన్నీ సబ్ట్రాక్షన్ చేస్తే మిడిల్ పోర్షన్ అసలు కౌంట్ చేసినాం కాబట్టి వీ హ్యావ్ టు కౌంట్ 1 టైం. కాబట్టి ఇది ఫార్ములా. 2 ఉన్నప్పుడు అడిషన్ థీరం ఇది, 3 ఉన్నప్పుడు అడిషన్ థీరం ఇది. జనరల్గా అడిషన్ థీరం అంటే ఇది మాత్రమే తీసుకుంటాం. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ మైనస్ బి వచ్చేసి పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఫార్ములాస్ ఇవి. పి ఆఫ్ బి మైనస్ ఏ అంటే ఓన్లీ ఏ అని అర్థం. ఏలో నుంచి బి పోర్షన్ ఏదన్నా ఉంటే తీసేయమని అర్థం. సో ప్రాబబిలిటీ ఆఫ్ బి మైనస్ ఏ మీన్స్ వీ వాంట్ ఓన్లీ ప్రాబబిలిటీ ఆఫ్ బి, వీ డోంట్ వాంట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అన్నప్పుడు ఏ అనుకుందాం, బి అనుకుందాం. ఏ మైనస్ బి మీన్స్ దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఏ మైనస్ బి. ఏ మైనస్ బి ఏలో నుంచి బీకి సంబంధించిన పోర్షన్ ఉంటే తీసేయమని. ఎప్పుడైనా సరే పి ఆఫ్ ఏ మైనస్ బి అని కనపడితే టోటల్ బి మొత్తం సబ్ట్రాక్ట్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ ఈ పోర్షన్ని సబ్ట్రాక్షన్ చేసినా కూడా ఫైనల్గా మనకి ఏమొస్తుంది, పి ఆఫ్ ఏ మైనస్ బి ఓన్లీ ఏ వస్తుంది. సో పి ఆఫ్ ఏ మైనస్ బి కావాలి అంటే ఇంకొక రకంగా టోటల్ పి ఆఫ్ ఏలో నుంచి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని డిలీట్ చేసినా కూడా అదే వస్తుంది. అదేవిధంగా ఓన్లీ బి కావాలనుకో, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఓన్లీ బి. సో ఓన్లీ బి కావాలంటే మనం ఏం చేస్తున్నాం, ఫస్ట్ ప్రాబిలిటీ ఆఫ్ బి కనుక్కుంటాం, ఇదంతా కనుక్కుంటాం. దెన్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి ఓన్లీ ఏ కావాలి అంటే ఏలో నుంచి ఆ ఇంటర్సెక్షన్ పోర్షన్ తీసేస్తాం. ఓన్లీ బి కావాలి అంటే టోటల్ బిలో నుంచి ఆ ఇంటర్సెక్షన్ పోర్షన్ని తీసేస్తాం. నెక్స్ట్ కాబట్టి ఫార్ములాస్ ఏం మనం గుర్తుపెట్టుకోం. ఆ డయాగ్రామ్స్ డ్రా చేస్తే ఆటోమేటిక్గా ఎటువంటి ఫార్ములా అయినా సరే మనం చేయగలుగుతాం. సపోజ్ ప్రాబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ద ఈవెంట్స్ ఏబిసి అకర్స్. ఇది సెంటెన్స్ రూపంలో ఉంది. సో వీఆర్ గోయింగ్ టు ఫైండ్ అవుట్ ద ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఏబిసి. ఎగ్జాక్ట్లీ 2 అంటే జరిగితే ఏబి అన్నా జరిగిండాలి, సి ఇంక్లూడ్ కాకూడదు, లేదా బి అండ్ సి మాత్రమే జరిగిండాలి, లేదా దీనికి ఫార్ములా కావాలి మనకు, లేదంటే మ్యాథమెటికల్ భాషలోకి మార్చుకోవాలి అంటే ఎగ్జాక్ట్లీ 2 ఆఫ్ ఈవెంట్స్ ఏబిసి అన్నప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి బార్. ఇది 1 కేస్. అంటే బార్ అంటే సి జరగటం లేదు అని అర్థం, ప్లస్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఇక్కడ బి జరగటం లేదు, ఏ జరగటం. దీని మీనింగ్ వచ్చేసి సేమ్. ఇది ఇంగ్లీష్ సెంటెన్స్లో ఉంది, ఇది మ్యాథమెటికల్ ఫామ్లో ఉంది. సో ప్రాబబిలిటీ ఆఫ్ ఏ హ్యాపెన్స్ అండ్ బి హ్యాపెన్స్ బట్ సి డస్ నాట్ హ్యాపెన్స్. అంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ ఏబి మాత్రమే జరిగింది. ఎగ్జాక్ట్లీ 2 ఏబీనే కాదు, వేరే బీసీ కూడా జరగవచ్చు, ఏసీ కూడా. ఇక్కడ ప్రాబిలిటీ ఆఫ్ ఏ హ్యాపెన్స్, సి హ్యాపెన్స్ అండ్ బి డస్ నాట్ హ్యాపెన్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ నాట్ హ్యాపెనింగ్ అండ్ బి అండ్ సి పోర్షన్ మాత్రమే తీసుకుంటున్నామనే మీనింగ్ వస్తుంది. దీనికి ఫార్ములా కావాలి అంటే మనం గుర్తుపెట్టుకోవడం చాలా కష్టం కాబట్టి వెన్ డయాగ్రామ్ త్రూని ఐడెంటిఫై చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కావాల్సిన రిక్వైర్డ్ పోర్షన్ వచ్చేసి ఓన్లీ 2 అన్నప్పుడు దిస్ పోర్షన్ మాత్రమే, దిస్ పోర్షన్, దిస్ ఈజ్ ద పోర్షన్ బిలాంగ్స్ టు ఓన్లీ ఏ అండ్ బి బట్ నాట్ సి. దిస్ ఈజ్ ద పోర్షన్ విచ్ బిలాంగ్స్ టు ఓన్లీ బి అండ్ సి. దిస్ ఈజ్ ద పోర్షన్ ఓన్లీ బిలాంగ్స్ టు ఏ అండ్ సి. ఈ పోర్షన్స్ కావాలి మనకి, ఇక్కడ ఉండే పోర్షన్స్. అంటే దీని మీనింగ్ ఈ టోటల్ ప్రాబబిలిటీని ఏ పోర్షన్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే ఇక్కడ షేడెడ్ చేసినటువంటి పోర్షన్ మాత్రమే కావాలి అని అర్థం. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఈ 3 పోర్షన్స్ మాత్రమే కావాలి మనకు. ఫైనల్గా కౌంట్ చేస్తే
మనకి ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్ మాత్రమే ఉండాలి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాం, ఫార్ములా కోసం పి ఆఫ్ ఏని కౌంట్ చేస్తాం. పి ఆఫ్ ఏని కౌంట్ చేస్తే ఈ 4 పోర్షన్స్ కౌంట్ చేసినట్టు, ప్లస్ బి ఆఫ్ బిని కౌంట్ చేస్తాం, మళ్ళీ ఈ 4 పోర్షన్స్ కౌంట్ చేసినట్టు. అంటే ఇక్కడ ఎక్స్ట్రా డాట్స్ వస్తున్నాయి చూడండి. మనకు ఈ డాట్, ఈ డాట్, ఈ డాట్, జస్ట్ 3 డాట్స్ మాత్రమే ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ప్లస్ పి ఆఫ్ సి 1 2 3 4. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి కాదు, ఇట్లాగా చేయాల్సింది. ఈ పోర్షన్స్ అవసరం లేదు కాబట్టి మనం ఇది తీసుకోకూడదు, అసలు మనకి ఇది ఇంక్లూడే కాకూడదు. కాబట్టి ఏం చేద్దామంటే ఫస్ట్ ఏ ఇంటర్సెక్షన్ బి కనుక్కుందాం. పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బిని ఇంక్లూడ్ చేస్తున్నాం, అంటే జస్ట్ ఈ పోర్షన్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం. ప్లస్ పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి పోర్షన్ మాత్రమే ఇంక్లూడ్ చేస్తున్నాం, అంటే ఈ పోర్షన్ ఇంక్లూడ్ చేస్తున్నాం, 1 పార్ట్, సెకండ్ పార్ట్. నెక్స్ట్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి అనే పోర్షన్ ఇంక్లూడ్ చేస్తున్నాం. ఏ ఇంటర్సెక్షన్ సి అంటే దిస్ పోర్షన్, దిస్ పోర్షన్, దిస్ పోర్షన్. కానీ మనకు కావాల్సింది జస్ట్ ఈ 3 డాట్స్ మాత్రమే. మిడిల్లో ఉండే 3 డాట్స్ అవసరం లేదు. మిడిల్లో ఉండే పోర్షన్ ఏమంటాం మనం, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. 1 డాట్, కానీ ఇక్కడ 3 డాట్స్ ఉన్నాయి కాబట్టి హౌ మెనీ టైమ్స్ వీ హ్యావ్ టు సబ్ట్రాక్ట్, 3 టైమ్స్. సో ఎప్పుడైనా సరే ఎగ్జాక్ట్లీ వీ వాంట్ ఓన్లీ 2 అన్నప్పుడు దిస్ ఈజ్ ద ఫార్ములా వీఆర్ గోయింగ్ టు యూస్. గుర్తుపెట్టుకోవడం కొద్దిగా అన్నీ గుర్తుపెట్టుకోలేము కాబట్టి వెన్ డయాగ్రామ్ త్రూ ఇక్కడ డయాగ్రామ్స్ డ్రా చేసుకుంటే మనకి ఈజీగా, మనకి టోటల్ పోర్షన్స్ కావాలి. ఫస్ట్ పోర్షన్ ప్లస్ సెకండ్ పోర్షన్ ప్లస్ థర్డ్ పోర్షన్, మిడిల్లో 3 టైమ్స్ కౌంట్ చేసాం కాబట్టి 3 టైమ్స్ని సబ్ట్రాక్షన్ చేస్తాం. నెక్స్ట్ ఇలాంటి చాలా ఉంటాయి, జస్ట్ మనం ఒక 2-3 మాత్రమే చూస్తాం. ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు అప్పుడప్పుడుకి డయాగ్రామ్స్ డ్రా చేసి ఫార్ములాస్ని డిరైవ్ చేస్తాం. అన్నీ గుర్తుపెట్టుకోలేం. వెన్ డయాగ్రామ్ త్రూ గుర్తుపెట్టుకుంటే ఎప్పుడైనా సరే ఈజీగా కరెక్ట్గా ఆన్సర్ రాయొచ్చు. ప్రాబబిలిటీ దట్ ఎగ్జాక్ట్లీ 1 ఆఫ్ ఏబిసి అక్కర్. ఇంతకుముందు ఎగ్జాక్ట్లీ 2 అక్కర్, ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 1 అక్కర్ మీన్స్ ఏబిసి. ఈ పోర్షన్ ఎగ్జాక్ట్లీ ఏ పోర్షన్, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ బి, దిస్ ఈజ్ ద పోర్షన్ ఆఫ్ ఎగ్జాక్ట్లీ సి. ఈ పోర్షన్స్ కావాలి ఇప్పుడు మనకు. ఇక్కడ ఏ తీసుకున్నా కూడా దిస్ పాయింట్ బిలాంగ్స్ టు ఎగ్జాక్ట్లీ ఏ ఓన్లీ, కొద్దిగా కూడా బి లేదు, సి లేదు, ఏది కూడా లేదు. కాబట్టి ఈ పోర్షన్స్ వచ్చేటట్టు మాత్రమే ఫార్ములాని డిరైవ్ చేయాలి. సో దీనికోసం ఫస్ట్ మనం ఏం ఇంక్లూడ్ చేస్తామంటే ఈ పోర్షన్ ఇంక్లూడ్ చేస్తాం. వాళ్ళు మ్యాథమెటికల్ భాషలో మార్చాలంటే ఎగ్జాక్ట్లీ 1 మీన్స్ దిస్ ఈజ్ ద మీనింగ్. సో ఓన్లీ ఏ హ్యాపెనింగ్, వీ డోంట్ వాంట్ బి, వీ డోంట్ వాంట్ సి, ప్లస్ ఓన్లీ బి, ఓన్లీ బి, ఓన్లీ సి. దిస్ ఈజ్ ద మీనింగ్ ఆఫ్ దిస్ స్టేట్మెంట్. ఇప్పుడు ఫార్ములా కావాలి అంటే ఫస్ట్ పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఈ 4 పార్ట్స్ ఇంక్లూడ్ చేస్తున్నాం, అంటే ఫస్ట్ ఏని మొత్తం ఇంక్లూడ్ చేసి ఈ పోర్షన్స్ అన్నింటినీ డిలీట్ చేయాల్సి ఉంటుంది. పి ఆఫ్ బి, బి మొత్తాన్ని ఇంక్లూడ్ చేసి ఎక్స్ట్రా పోర్షన్స్ని డిలీట్ చేయాలి. పి ఆఫ్ సి, పోర్షన్స్ డిలీట్ చేయాలి. ఇప్పుడు మనకి ఈ పోర్షన్స్ మొత్తం వద్దు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 1 ఏ ఇంటర్సెక్షన్ బి 2, అంటే 2 టైమ్స్ ఏ ఇంటర్సెక్షన్ బిని క్యాన్సిల్ చేస్తున్నాం. అదేవిధంగా 1 టైం 2 టైం అన్నప్పుడు ఇక్కడ ఎక్స్ట్రా ఒక గ్యాప్ వస్తుంది. 2 టైమ్స్ బి ఇంటర్సెక్షన్ సి. 1 టైంకి క్యాన్సిల్ అయిపోయింది, కానీ సెకండ్ టైంకి క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి ఇంకా లోట్లోకి వెళ్ళిపోతున్నాం, మనం ఇంకా లెస్లోకి వెళ్ళిపోతున్నాం. అంటే ఇక్కడ ఎంటీ సర్కిల్ మీన్స్ వీ హ్యావ్ టు యాడ్, తర్వాత మళ్ళీ యాడ్ చేయాల్సి ఉంటుంది, ఎంటీ రీజియన్స్ మొత్తాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. సో 2 ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి. సో 2 టైమ్స్ పోర్షన్ కౌంట్ చేయాలి. ఇక్కడ అసలుకి క్యాన్సిల్ చేయడానికి ఏం లేదు కాబట్టి దిస్ పోర్షన్ 1 ఎంటీ బ్రాకెట్, దిస్ పోర్షన్ 1 ఎంటీ బ్రాకెట్. సో టోటల్ మనకి ఎక్స్ట్రా పార్ట్స్ ఉండేటివన్నీ రెడ్యూస్ చేసాం. సో రెడ్యూస్ చేసేటప్పుడు మనం ఏం అబ్జర్వ్ చేస్తున్నాం, ఇవి ఎక్స్ట్రా 3, అంటే ఎక్కువ రెడ్యూస్ చేసాం, అవసరానికంటే ఇంకా ఎక్కువగా రెడ్యూస్ చేసాం కాబట్టి ఇది న్యూట్రలైజ్ చేయడం కోసము 3 రెడ్యూస్ చేసాం కాబట్టి 3 యాడ్ చేసి సరిపోతుంది.
అంటే ఇది కౌంట్ చేసినట్టు కాదు, అది న్యూట్రల్ అయిపోతుంది. అంటే డాట్ ప్రెజెంట్ అయితేనే మనం అది కౌంట్ చేసినట్టు. సో న్యూట్రలైజ్ చేయడం కోసము ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ చేయడం, ఇది న్యూట్రలైజ్ అయిపోతుంది. అంటే ఇంటూ ఒకవేళ 4 యాడ్ చేసింటే ఇంకొక డాట్ పెడుతుంటాం మనం. సో ఎక్కడ కూడా డాట్స్ లేవు, ఇక్కడ 3 పోర్షన్స్ మాత్రమే డాట్స్ వస్తున్నాయి కాబట్టి. సో దిస్ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఎగ్జాక్ట్లీ వన్ ఆఫ్ ఏబిసి ఈజ్ అక్కర్. సో ఈ విధంగా ఎప్పుడైనా సరే ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అప్పటికప్పుడు డయాగ్రామ్స్ డ్రా చేసి మనం ఫార్ములాస్ని గెస్ చేయొచ్చు. సో ఇక్కడ ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఆల్రెడీ అడిషన్ థీరం తెలుసు. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు ఇంపార్టెంట్ నోట్ వచ్చేసి సపోజ్ ఇఫ్ ఏ బి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్, అంటే దూరం ఉంటాయి ఇట్లా మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. దట్ ఈస్ what is the meaning of mutually exclusive meanings, exclusive events? A intersection B is 5. So probability of A intersection B is nothing means 0. Then addition theorem becomes P of A plus P of B minus P of A intersection B. P of A intersection B 0 అవుతుంది. సో ఫైనల్గా జస్ట్ ఈవెంట్స్ అన్నప్పుడు కామన్ పోర్షన్ ఉంటుంది కాబట్టి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి, ఒకవేళ కామన్ పోర్షన్ ఉంటే సబ్ట్రాక్షన్ చేస్తాం. అసలు కామన్ పోర్షనే లేదనుకో, దూరం ఉన్నాయి అనుకోండి, అప్పుడు అడిషన్ థీరం ఏమవుతుంది, పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ ఈక్వల్ టు జస్ట్ పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి. అది ఎన్ని ఈవెంట్స్కైనా సరే. ఇఫ్ ఏ బి సి ఆర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్, దెన్ పి ఆఫ్ ఏ యూనియన్ బి యూనియన్స్, ఇంకా పెద్ద ఫార్ములా రాయాల్సిన అవసరం లేదు. పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి. యాక్చువల్గా ఫార్ములా ఏమవుతుంది, జనరల్ ఈవెంట్స్కి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, పి ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి, పి ఆఫ్ సి ఇంటర్సెక్షన్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి. ఎప్పుడైతే ఏబీసీలు మ్యూచువల్లీ ఎక్స్క్లూజివో అసలు కామన్ పోర్షనే ఉండదు కాబట్టి ఇవన్నీ జీరోస్ అయిపోయి ఇండివిజువల్గా ఏమొస్తుంది మనకు, పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ సి. ఇది గుర్తుపెట్టుకోవాల్సిన ఇంపార్టెంట్ పాయింట్ ఫర్ మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అన్నప్పుడు మాత్రమే. మామూలు ఈవెంట్స్ అన్నప్పుడు ఇవి ఒరిజినల్ ఫార్ములాస్. ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్, దెన్ ఫైండ్ ద ప్రాబబిలిటీ దట్ ఇట్ ఈజ్ ఏ రెడ్ కార్డ్ ఆర్ ఏ కింగ్. అంటే ముందు మనకు కార్డ్స్ల గురించి ఐడియా ఉండాలి. క్వశ్చన్ వచ్చేసి ఒక కార్డ్ సెట్ ఆఫ్ కార్డ్స్లో ఒక కార్డ్ తీస్తే ఆ కార్డ్ రెడ్ కలర్ వచ్చినా పర్వాలేదు, రెడ్ కలర్ కార్డ్ వచ్చినా పర్వాలేదు, ఆర్ ఏ కలర్ ఉన్నా పర్వాలేదు, కింగ్ వచ్చినా పర్వాలేదు. సో కింగ్ వచ్చినా ఇబ్బంది లేదు, ఆర్ రెడ్ కలర్ కార్డ్ వచ్చినా ఇబ్బంది లేదు అనే దానికి ప్రాబిలిటీ కనుక్కోవాలి. సో కొంతమంది కార్డ్స్ మీద ఐడియా ఉంటుంది, లేని వాళ్ళు ఖచ్చితంగా ఫస్ట్ ఇవి మీకు కావాల్సింది. ఎటువంటి కార్డ్స్ అయినా సరే మనం ఒకసారి కార్డ్స్ బయట కొనుక్కుంటే ఆ కార్డ్స్లో ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్ ఉంటాయి. అంటే జోకర్స్ని మనం ఎలిమినేట్ చేస్తాం, జోకర్స్ని కన్సిడర్ చేసుకోము. ఇక్కడ ప్రాబ్లమ్స్లో డెక్ ఆఫ్ కార్డ్స్ అంటే వితౌట్ జోకర్స్, లేదా ఒక వైట్ కార్డ్స్ వేస్ట్ కార్డ్స్ ఒక 2 ఇస్తారు, అవి సంబంధం లేదు మనకు. ఒక కార్డ్ డెక్ ఆఫ్ కార్డ్స్ అంటేనే టోటల్ ఎన్ని కార్డ్స్ ఉంటాయి మనకు, 52 కార్డ్స్ ఉంటాయి. ఎగ్జాక్ట్గా 52 కార్డ్స్లలో ఆఫ్ అంటే 26 రెడ్ కలర్డ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్. ఇది రూల్. ప్రపంచంలో ఎక్కడ పోయినా కూడా కార్డ్స్ తీసుకుంటే రెడ్ కలర్ కార్డ్సే ఉంటాయి, ఎల్లో ఆరెంజ్ ఇలాంటి కార్డ్స్ కలర్స్ ఉండవు. సో యూనివర్సల్గా ఒకటే ప్యాటర్న్ ఫాలో అవుతారు. సో టోటల్ 52 కార్డ్స్లో ఎగ్జాక్ట్గా ఆఫ్ రెడ్ కార్డ్స్ ఉంటాయి, 26 బ్లాక్ కార్డ్స్ ఉంటాయి. మళ్ళీ ఈ 26లో 2 టైప్ ఆఫ్ కార్డ్స్ ఉంటాయి. 13 రెడ్ కలర్లో హార్ట్ సింబల్స్, హార్ట్స్ ఈ టైప్లో సింబల్. నెక్స్ట్ 13 డైమండ్స్ ఉంటాయి, డైమండ్స్ అంటే ఈ షేప్. ఖచ్చితంగా హార్ట్ గుర్తు కలిగినటువంటి కార్డ్ రెడ్ కార్డ్ కలరే ఉంటుంది. సో డైమండ్స్ ఆర్ ఆల్వేస్ రెడ్ ఇన్ కలర్. నెక్స్ట్ బ్లాక్లో కూడా ఆఫ్ 13 ఇక్కడ క్లబ్స్, స్పేడ్
క్లబ్స్ అంటే కలావరు, స్పేడ్ అంటే ఈ స్పేటు, డైమండ్, హార్ట్ అంటాం. క్లబ్స్ వచ్చేకి మనకు సింబల్ క్లబ్, ఇది క్లబ్బు. స్పేడ్ అంటే కింద ఇట్లా ఈ విధంగా గుర్తుంటుందేమో. సో ఫైనల్గా ఇవి బ్లాక్ కలర్లోనే ఉంటాయి, ఇది కూడా ఖచ్చితంగా ఏ కలర్లో ఉంటాయి, బ్లాక్ కలర్లోనే ఉంటాయి. సో ఈచ్ సెట్ టోటల్ 4 type ఆఫ్ సింబల్స్ ఆర్ దేర్, 2 type ఆఫ్ కలర్స్ ఆర్ దేర్, టోటల్ 52 కార్డ్స్ ఆర్ దేర్. సో ఈచ్ 13 కార్డ్స్లలో ప్రతి దాంట్లో కూడా 1 అని ఎక్కడ కనపడదు, 1 బదులు మనం ఏ యూస్ చేసుకుంటాం. ఏ 2 3 4 5 6 7 8 9 10 ఇవన్నీ ఏ కూడా 1 అనే నెంబర్ కింద ట్రీట్ చేస్తాం. నెక్స్ట్ జాకీ, మంత్రి, క్వీన్, రాణి, కింగ్, రాజు, ఇవి పిక్చర్ కార్డ్స్. ప్రతి దాంట్లో కూడా ఈ బొమ్మలు వేసింటారు, పిక్చర్ కార్డ్స్. ఇట్లా టోటల్ హార్ట్స్లో ఒక 13 కార్డ్స్, డైమండ్స్లో 13 కార్డ్స్, క్లబ్స్లో కూడా 13 కార్డ్స్ ఉంటాయి. ఒకవేళ టోటల్ పిక్చర్ కార్డ్స్ కావాలనుకో, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, దీంట్లో 3, టోటల్ పిక్చర్ కార్డ్ అయితే చాలు. పిక్చర్ అయితే చాలు అన్నప్పుడు ప్రతి సెట్లో 3 ఉంటాయి. టోటల్ ఎన్ని ఉంటాయి, 12 ఉంటాయి. సో టోటల్ కింగ్స్ అన్నాం అనుకోండి, టోటల్ కింగ్స్ ప్రతి సెట్ టోటల్ దీంట్లో కింగ్ 4 కింగ్స్ ఉంటాయి. సో రెడ్ కింగ్స్ కావాలనుకో, టోటల్ రెడ్లోనే కింగ్స్ కావాలి అంటే రెడ్లో 2 type కింగ్స్ ఉంటాయి కాబట్టి 2. ఒకవేళ బ్లాక్లో కింగ్స్ కావాలి అనుకో, అవి కూడా ఎన్ని ఉంటాయి, 2 ఉంటాయి. డైమండ్ షేప్లో మాత్రమే కింగ్ కావాలనుకో, 1 మాత్రమే ఉంటుంది. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఎటువంటి క్వశ్చన్ అయినా సరే, కార్డ్స్కి సంబంధించిన క్వశ్చన్ కూడా ప్రాబబిలిటీలో చాలా ఇంపార్టెంట్. సో ఇవి తెలిసి ఉండాలి. హాఫ్ రెడ్, హాఫ్ బ్లాక్, 13 హార్ట్ సింబల్, 13 డైమండ్ సింబల్స్. సో ఆ 13 ఏ విధంగా ఉంటాయంటే ఇవన్నీ నంబర్స్. ఏ కూడా పిక్చర్ ఏమి ఉండదు. ఏ అనే కార్డు పైన జస్ట్ ఏ అనే నంబర్ మాత్రమే ఉంటుంది, ఆల్ఫాబెటిక్ పిక్చర్ ఏమి ఉండదు. సో టోటల్ 10 కార్డ్స్, 3 పిక్చర్ కార్డ్స్. ఈ ఇన్ఫర్మేషన్ యూస్ చేసి పై ప్రాబ్లమ్ని చేయడానికి ట్రై చేద్దాం. సో ఈ కార్డ్స్ ఆడే వాళ్ళకు ఈ ఇన్ఫర్మేషన్ తెలిసిన వాళ్ళు బాగా ఆడతారు. ఈ ఇన్ఫర్మేషన్ తెలిస్తే బాగా ఆడతారు. ఒకవేళ మీరు కూడా ఆడింటారు పేరెంట్స్తో, కానీ ఎక్కడైనా ఆడేటప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ తెలియకుండా ఆడేవాళ్ళు ఎక్కువ ఓడిపోతుంటారు. ఫర్ సపోజ్ ఒక 5 మెంబర్స్ ఆడుతుంటారు, నాకు ఒక్క కార్డు వస్తే ఆట అయిపోతుంది. ఆ ఒక్క కార్డు ఏం రావాలి, నాకు కింగ్ రావాలనుకుందాం. కింగ్ వస్తే నా ఆట అయిపోతుంది. కింద కొంతమంది కార్డ్స్ పడేసి ఉంటారు ఆట ఆడేటప్పుడు. ఇప్పుడు ఆ కింద 4 కింగ్స్ ఉంటాయి. ఏదైతే కార్డ్స్లలో నుంచి మనం త్రో చేసి ఉంటామో, మిగతా వాళ్ళు త్రో చేసి ఉంటారో, అక్కడ కింగ్స్ 4 కనపడుతున్నాయి. ఎవరికైతే ఈ కార్డ్స్ గురించి ఐడియా ఉందో, సో కింగ్ వస్తేనే ఆట అవుతుంది. ఆల్రెడీ 4 కింగ్స్ ఉంటాయని తెలుసు, 4 కింగ్స్ ఆల్రెడీ కింద పడిపోయాయి కాబట్టి కింగ్ రావడానికి ఛాన్స్ లేదు అనేవాడు ఏం చేస్తాడు, ఆటను చేంజ్ చేస్తాడు. ఒకవేళ ఆ ఇన్ఫర్మేషన్ లేదనుకో, కళ్ళ ముందర 4 కింగ్స్ కనపడుతున్నాయి, సో కింగ్ వస్తే ఆట అవుతుంది అన్నప్పుడు ఆ ఇన్ఫర్మేషన్ తెలియని వాడు ఏం చేస్తాడు, కింగ్ వస్తుందేమో అని వెయిట్ చేస్తూ ఉంటాడు. సో కార్డ్స్ ఆడే వాళ్ళకు ఖచ్చితంగా ఎన్ని కింగ్స్ ఉంటాయి మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం తెలిసి ఆడేవాళ్ళు ఎక్కువగా షో కొడుతుంటారు. నెక్స్ట్, ఏ కార్డ్ ఈజ్ సెలెక్టెడ్ ఫ్రమ్ ఏ డెక్ ఆఫ్ ప్లేయింగ్ కార్డ్స్. సో ఏ కార్డ్ ఓన్లీ 1 కార్డ్, టోటల్ నెంబర్ ఆఫ్ కార్డ్ అంటే NF వచ్చేసి టోటల్ 52 కార్డ్స్లో 1 కార్డ్ మాత్రమే సెలెక్ట్ చేశాం కాబట్టి మన చేతికి ఏ కార్డ్ రావచ్చు, ఆ 52 కార్డ్స్లో ఏ కార్డ్ అయినా రావడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ మనకు 2 ఈవెంట్స్ ఉన్నాయి సపరేట్గా. రెడ్ కార్డ్ మాత్రమే రావడానికి ఈవెంట్ ఏ అనుకుందాం. సో లెట్ ఏ బీ ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ అన్నప్పుడు NF జస్ట్ రెడ్ కార్డ్ అయితే చాలు, దీని గురించి ఆలోచించొద్దండి. ఇది సపరేట్ ఈవెంట్ అనుకుందాం, ఇది సపరేట్ ఈవెంట్ అనుకుందాం. లెట్ ఏ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కార్డ్. అసలు రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, టోటల్ 26 రెడ్ కార్డ్స్ ఉంటాయి. సో P ఆఫ్ ఏ NF బై NF టోటల్ 52 కార్డ్స్లో రెడ్ వస్తే చాలు అన్నప్పుడు రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి, 26 ఉంటాయి. సో 26 బై 52, 26 1 జా 26 2 జా 1/2 ఛాన్స్ ఉంది. నెక్స్ట్, దీన్ని సపరేట్గా బి అనే ఈవెంట్ అనుకుందాం. లెట్ బి
be the event of getting a king. జస్ట్ కింగ్, అది ఏ సింబల్ అని వస్తాం, లైక్ కింగ్ అయితే చాలు. సో ఎన్ ఆఫ్ బి. సో టోటల్ 52 కార్డ్స్లో ఎన్ని కింగ్స్ ఉంటాయి? 4 కింగ్స్ ఉంటాయి. డైమండ్లో ఒక కింగు, హార్ట్లో ఒక కింగు, టోటల్ 4 టైప్ ఆఫ్ కార్డ్స్లో 4 కింగ్స్ ఉంటాయి కాబట్టి టోటల్ 4. సో వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ ఏ కింగ్? టోటల్ 52 కార్డ్స్లలో ఎన్నైతే కింగ్స్ ఉంటాయో అన్నీ అంత ఛాన్స్ ఉంది. 4 కింగ్స్ ఉన్నాయి కాబట్టి దేర్ ఇస్ 4/52 ఛాన్స్. ఇప్పుడు నెక్స్ట్, లెట్ ఏ ఇంటర్సెక్షన్ బి ద ఈవెంట్ ఆఫ్ గెట్టింగ్ ఏ రెడ్ కార్డ్ అండ్ ఇంటర్సెక్షన్ అండ్, కానీ వాళ్ళు అడిగింది ఏమి? ఆర్. అడిగింది యూనియన్, కానీ అడిషన్ థీరం ప్రకారం యూనియన్ కావాలంటే ఖచ్చితంగా ఏం తెలిసి ఉండాలి మనకు? ఇంటర్సెక్షన్ తెలిసి ఉండాలి. సో రెడ్ కార్డ్ అండ్ కింగ్ అంటే ఏదైతే మనం పిక్ చేస్తున్నామో అది ఖచ్చితంగా రెడ్ కార్డే అయి ఉండాలి, రెడ్ కార్డ్లోనే కింగ్ అయి ఉండాలి. సో రెడ్ కార్డ్లో కింగ్ అన్నప్పుడు రెడ్ కార్డ్లో 2 కేటగిరీస్ ఉన్నాయి. రెడ్ కార్డ్స్లో హార్ట్లో ఒక కింగ్ ఉంటుంది, డైమండ్లో ఒక కింగ్ ఉంటుంది. సో ఏదైనా పర్వాలేదు అన్నప్పుడు 4 కింగ్స్ ఉంటాయి. కానీ రెడ్ కార్డ్లో మాత్రమే కింగ్ కావాలి అన్నప్పుడు అలాంటివి 2 మాత్రమే ఉంటాయి. సో ఎన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి పై టోటల్ 52 కార్డ్స్లో అలాంటిది రెడ్ అండ్ కింగ్ అనేవి 2 మాత్రమే ఉంటాయి. సో ఇప్పుడు మనకి రిక్వైర్డ్ ప్రాబిలిటీ ఏం కనుక్కోమన్నాడు వాడు? ఏ యూనియన్ బి. ఎట్లా తెలుస్తుంది? ఆర్. ఇది ఏ అనుకున్నాం, ఇది బి అనుకున్నాం, ఆర్ మీన్స్ యూనియన్. సో వీ హ్యావ్ టు ఫైండ్ అవుట్ ఏ యూనియన్ బి. సో పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి 26/52 ప్లస్ 4/52 మైనస్ 2/52. సో టోటల్ 30లోంచి 2 పోతే 26 ప్లస్ 4 మైనస్ 2 28/52. క్యాన్సిల్ చేస్తే క్యాన్సిల్ చేయండి. 4తో 4 7 జా. సో టోటల్ 7/13 ఈజ్ ద ఆన్సర్.